మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాల కలెక్షన్స్ ఎన్నెన్నో విఏ కేవలం 2-12% మాత్రమే. మరో నూతన బ్రాంచ్ ప్రారంభం మన జూబ్లీ హిల్స్ లో. గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఓటింగ్ కు సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఆశావహులు గెలుపు కోసం వినూత్న ప్రయత్నాలు చేస్తున్నారు. పంచాయతీలలో నెలకొన్న సమస్యలను తాము గెలిచాక తీరుస్తామని హామీలు ఇస్తూ ఓటర్లను తమ వైపు తిప్పుకుంటున్నారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లిలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో పోలింగ్ ఏర్పాట్లను కలెక్టర్ హనుమంతరావు పరిశీలించారు. మొదటి విడత ఎన్నికలు జరిగే ప్రతి పోలింగ్ కేంద్రంలో కావాల్సిన సామాగ్రిని బూత్ల వారీగా విడదీసి సిద్ధంగా ఉంచాలన్న కలెక్టర్ ఎన్నికల్ని పగడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. యాదగిరిగుట్ట మండలం గౌరాయిపల్లి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్గా గుజ్జుల గాలమ్మ బరిలో దిగింది. ఆమె గెలుపు కోసం తన కుమారుడు వినూత్నంగా చింపాంజీ వేషధారణలో ప్రచారం చేస్తున్నాడు. తన తల్లికి ఓటు వేసి గెలిపిస్తే గ్రామంలో కోతుల బెడద లేకుండా చేస్తారని హామీ ఇస్తున్నాడు. సూర్యాపేట జిల్లా మద్దిరాలలో ప్రజలకు ఓటు ప్రాముఖ్యత తెలియజేస్తూ విద్యార్థులు అవగాహన కల్పించారు. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లిలో విద్యార్థులు 5 రోజులుగా 50 గ్రామాల్లో అవగాహన కల్పిస్తున్నారు. నల్గొండ జిల్లా వేములపల్లిలోని పలు గ్రామ పంచాయతీల్లో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులతో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. గ్రామస్తుల్ని పేరునా పలకరిస్తూ ఓట్లను అభ్యర్థిస్తూ తమ అభ్యర్థుల్ని భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రచారం చేస్తూ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపారు. మెదక్ జిల్లా పాపన్నపేటలో ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులకు మద్దతుగా విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి సర్పంచ్, వార్డు స్థానానికి బరిలో ఉన్న అభ్యర్థుల తరపున మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ప్రచారంలో పాల్గొన్నారు. పంచాయతీ ఎన్నికల వేళ సంగారెడ్డి జిల్లా రాయకోడు మండలం పీపడపల్లిలో విషాదం చోటు చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ మద్దతుదారుగా సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన చాల్కిరాజు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆత్మహత్య చేసుకున్న తీరు అనుమానాస్పదంగా ఉందని పలువురు ఫిర్యాదు చేయడంతో పోలీసులు క్లూస్ టీంను రప్పించి ఆధారాలు సేకరించారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం సిరిసపల్లి, శంకరపట్నంలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో హుజూరాబాద్ సబ్ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో ఫ్లాగ్ మార్చి నిర్వహించారు. ఎన్నికల నియమావళి పాటించాలని, ప్రచార సమయం ముగిసిన తర్వాత ప్రచారం చెయ్యరాదని సూచించారు. ఎన్నికల నియమావళిని అతిక్రమించినా చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఖమ్మం జిల్లాలో పంచాయతీ ఎన్నికల పోరు రసవత్తరంగా సాగుతోంది. ఖమ్మం నియోజకవర్గంలోని రఘునాథపాలెం మండలంలోని పలు తండాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకుడు తుమ్మల యుగంధర్ ప్రచారం నిర్వహించారు. మదిర నియోజకవర్గంలోని చింతకాని మండలంలోని పలు గ్రామాల్లో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని ఉమ్మడిగా ప్రచారం నిర్వహించారు. మాటూరుపేటలో బీజేపీ, బీఆర్ఎస్ బలపర్చిన జనసేన సర్పంచ్ అభ్యర్థి తోట దీపికలను గెలిపించాలని కోరుతూ ఏపీ ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు సతీమణి పద్మజ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రచారంలో జనసేన, బీఆర్ఎస్, బీజేపీ నాయకులు అధిక సంఖ్యలో హాజరై పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు.